సో మొన్నటి వరకు ఆంధ్రాలో జగన్ గారికి షర్మిల గారి పోరు అనేది ఉండే. ఇప్పుడు తెలంగాణలో కూడా కేటీఆర్ గారి కవిత గారి పోరు అనేది స్టార్ట్ అయింది. రెగ్యులర్గా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కేటీఆర్ గారు లేకపోతే కేసీఆర్ గారికో లేకపోతే కవిత గారికో అంటే మొత్తం ఈ బీఆర్ఎస్ పార్టీలోనే చాలా కోల్డ్ వార్ అనేది కూడా జరుగుతుంది సార్. ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఇప్పుడు అక్కడ షర్మిల విషయం వస్తే ఎక్కువ భాగం ఆస్తికి సంబంధించిన తగాదా. రెండోది ఆమె రాజ్యసభ సీట్ అడిగారు. రాజ్యసభ సీటు కన్సిడర్ చేస్తే ఈమె ఢిల్లీలో పోయి గ్రూప్ పెట్టాలని చెప్పి ఏం కార్యక్రమాలు చేస్తుందని ఆయన రాజ్యసభ సీటు పెద్దలు చెప్పినా మధ్యస్థులు చెప్పినా వినకుండా రాజ్యసభ సీటు. సరే, ఆస్తి పంపకాల విషయం వచ్చేసరికి వాళ్ళ తండ్రి గారు ఉన్నప్పుడు జనరల్గా అంటున్నారు నేను 50-50 అని. మాలాంటి వాళ్ళం కొందరు అనుకొని ఏందా మగ పిల్లలకి ఎక్కువ ఇస్తారు కదా, ఆడపాపకు తక్కువ ఇస్తారు కదా అంటే నా అట్లా నేను ఇద్దరికి సెల్సోగం ఇస్తాను నా వరకు అని చెప్తా అన్నాడు. సరే, తన వరకున్నప్పుడు అతను చెప్పిన విషయాలు మళ్ళీ తర్వాత చాలా జరిగినాయి. ఆయనకు అతను చనిపోయినాడు, ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నారు అనుకోండి, లేఖనం అనుకోండి, ఇంకొక రకంగా అనుకోండి, బెంగళూరులో అయితేనేం వైజాగ్లో అయితేనేం ఎక్కడెక్కడో డబ్బులు ఇన్వెస్ట్ చేసి భారతీయ సిమెంట్స్లో అందరూ సంపాదించుకున్నప్పుడు అవి ఎట్టెట్టు రాసుకున్నారో ఏమో ఎవరికి తెలియదు. కానీ బాగా పరిష్కారాలు తెలికి 50-50 కాదు 60-40 అయినా కాడ అదొక డిస్ప్యూటు. తర్వాత రాజకీయంగా కూడా దూరంగా పెట్టేసరికి ఆమె తెలంగాణలో పార్టీ ప్రయత్నం చేసింది, పార్టీ పెట్టి సొంతంగా ప్రయత్నం చేసింది. ఎందుకంటే తల్లి ఉంది కాబట్టి తల్లి కూడా కొంచెం అన్నా చెల్లెలకు పోటీ ఎందుకని తెలంగాణ ఉంది కదా అని సలహా ఇచ్చిందేమో ఇక్కడ పెట్టుకున్నది. కానీ ఇక్కడ పార్టీ వైఫల్యం చెందింది. వైఫల్యం చెందడంతో కాంగ్రెస్ పార్టీ చేరింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలకు అయింది. భారత గారు అది. ఇక్కడ వచ్చేసరికి ఈమెను రాజకీయంగా దూరం పెట్టినారు. కేటీఆర్కే ప్రామినెన్స్ వస్తుంది, నాకేం ప్రామినెన్స్ రావటం లేదు అనేది ఈమె వాదన. ఈమె గతంలో కూడా కొన్ని ఉత్తరాలు రాసినట్టుంది. ఏది పార్టీలో జరుగుతున్న విషయాల గురించి తండ్రి గారికి ఉత్తరాలు రాసింది. అవి ఈ మారు మాత్రం ఈ లేఖను బయట బహిర్గతం చేశారు. ఆ లేఖను బహిర్గతం చేయాలంటే అక్కడ ఎవరు లేరు. ఉన్నది కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ ముగ్గురే. వాళ్ళు ఎవరన్నా లీక్ చేసింటే చేసినారు. అన్నయ్య వేరే వ్యక్తులకు సీఎం గారికి రాసిన లేఖలు బయట పెట్టే సాహసం కూడా లేదు. అటువంటిప్పుడు వీళ్ళు ముగ్గురులోనే చేసింటారని ఆమె వీళ్ళు ముగ్గురు మీద నన్ను దూరం పెట్టేదానికి కూడా వీళ్ళే కారణం అని. సేమ్ కోటరీ జగన్ గారి చుట్టూ ఎలా కోటరీ ఉందో కేసీఆర్ గారి చుట్టూ ఇప్పుడు కోటరీ ఉంది. ఆ కోటరీ నన్ను బయట పెట్టించిందని చెప్పి అది దయ్యాలు అనేది తిట్టింది కదా. అవును, అది ఇక్కడ సమస్య. ఆస్తుల వరకు అంటే ఎందుకంటే ఈమె ఆయన ముఖ్యమంత్రి కాకముందే పెళ్లి చేసుకొని బయటకు వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ ఆస్తులు తగాదా వచ్చేదానికి లేదు. కాకపోతే ముఖ్యమంత్రి అయిన తర్వాత సంపాదించినారు కదా డబ్బు, దాంట్లో నాకేమి ఇవ్వలేదు అనేది ఉండొచ్చు బహుశా. అదైతే ఆ మాట మాట్లాడలేదు. రాజకీయ కూడా ఒకటి కారణం ఉండొచ్చు. నన్ను దూరం పెట్టినారు, వీళ్ళ వల్లనే నేను దూరం అవుతున్నాను అనేది ఆమెకు బాధ వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇంకొకటి కవిత గారి లెటర్ కంప్లీట్ సారాంశం మనం చూస్తే అంటే కేటీఆర్ గారిని టార్గెట్ చేస్తూ ఆమె మాట్లాడుతున్నట్టే ఉంది సార్. అంటే కేటీఆర్ గారినే డైరెక్ట్ టార్గెట్ చేస్తుంది అనుకోవచ్చా? లైక్ ఇప్పుడు షర్మిల గారు జగన్ గారిని టార్గెట్ చేస్తున్నట్టు ఇక్కడ కేటీఆర్ గారిని కవిత గారు టార్గెట్ చేస్తున్నారు.
అట్లా కేటీఆర్ గారి విషయం అనేది ఇక్కడ ప్రస్తావించలేదు కదా ఆ ఘటనలో. అక్కడ వరంగల్ మహాసభ జరిగిన తర్వాత అక్కడ ప్రజలు అనుకుంటాండే విషయాలను ఇట్లా జరుగుతున్నాయని ప్రజలు అనుకుంటాండే విషయాలను ఆమె తండ్రి గారి దృష్టికి తీసుకొచ్చినారు. తండ్రి గారు అది చదువుకొని ఆమెను పిలిపించి ఏదో మాట్లాడింటే అది వేరు విషయము. అది బహిర్గతం చేసి పత్రికలకు లీక్ చేయడంతో వచ్చింది ఈ సమస్య, ఈ కలకలం వచ్చింది. ఇప్పుడు లీక్ చేసిన వ్యక్తులు ఏ ఉద్దేశంతో లీక్ చేసి ఉంటారు సార్? ఇది కవిత బ్యాడ్ జరగాలనే ఉద్దేశంతోనే లీక్ చేసి ఉంటారా? కవితకు బ్యాడ్ జరగాలనే ఏ ఉద్దేశంతో లీక్ చేసినారో అది ఉద్దేశం ఎందుకంటే చెప్పలేము. ఎందుకంటే అది లీక్ అవుతే, ఆ లెటర్ లీక్ అవుతే పార్టీకి నష్టం. పార్టీకి నష్టం వచ్చినప్పుడు పార్టీలో ఉన్న కేటీఆర్కైనా నష్టమే, హరీష్ రావుకైనా నష్టమే, కేసీఆర్కైనా నష్టమే, సంతోష్కైనా నష్టమే. ఎందుకంటే ఆ కుటుంబ పాలన కదా, వాళ్ళకే నష్టం జరుగుతుంది కదా. మరి ఎందుకు చేసినారా? ఆమెను బదనాం చేయాలని చేసినారా? ఇంకొక రకంగా లీక్ అయిందా? ఏదో లీక్ అయింది ఇది. ఇప్పుడు కవిత గారు స్వయాన కేసీఆర్ కుమార్తె కదా సార్, డైరెక్ట్ యాక్సెస్ ఉండదా? వెళ్ళి కేసీఆర్ గారి దగ్గర ఈ లెటర్ రాయడం కాకుండా డైరెక్ట్ వెళ్ళి చెప్పే అవకాశం ఉండదా? అంటే ఆమెకు ఉన్నది గతంలో అయితే కేసీఆర్ గారితో ముఖాముఖి మాట్లాడడానికి అవకాశాలు ఉన్నాయి గతంలో. కాకపోతే ఇటీవల కాలంలో కొంచెం ఈ లిక్కర్ స్కామ్ వచ్చింది కదా ఢిల్లీలో, ఆ కేసులో అరెస్ట్ కావడము, జైల్లో ఉండడము, పార్టీకి కొంచెం చెడ్డ పేరు వస్తుంది కదా. లిక్కర్ స్కామ్ అనేసరికి చెడ్డ పేరు వస్తుందని కొంచెం వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఇటువంటి దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నావు, ఈడు ఉంది కదా కావాల్సినంత అన్నారని కూడా పత్రికల్లో వచ్చింది అప్పుడు ఆ సమయాల్లో. సరే, దాని మీద ఈడి అరెస్ట్ చేసినారు, ఎంక్వైరీ జరిగింది, అరెస్ట్ చేసినారు. ఆ కేసులో ఏమి రానంటే ఈమె కంటే ఇంపార్టెన్స్ కేజ్రీవాల్ డైరెక్ట్గా ఆ డబ్బును గుజరాత్ ఎన్నికలకు ట్రాన్స్ఫర్ చేసినారు. గుజరాత్ అంటేనే ఆయన సొంతం అవుతుంది కదా, మోదీ సొంత రాష్ట్రం అవుతుంది. అందువల్ల అతను కూడా సీరియస్గా తీసుకొని అది ఎంక్వైరీ చేయించినారు. ఎంక్వైరీ చేయించడంతో ఇవంతా బయటకు రావడము, ఈ అరెస్ట్ కావడము, ఈ లిక్కర్ లాబీలో ఉన్న వాళ్ళు అరెస్ట్ కావడము, ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఇంకొకటి, అంటే కవిత గారి లిక్కర్ స్కామ్ పార్టీకి డ్యామేజ్ అవుతుందని కాబట్టి కవితని దూరం పెట్టాలన్నదే కాన్సెప్ట్ అనుకోవచ్చా? అట్లనే అనడం లేదు. ఆ తర్వాత ఏం జరగలేదు కదా. కవిత గారు లిక్కర్ స్కామ్లో పోయినారు, ఏదో బెయిల్ మీద వచ్చేసినారు. తర్వాత ఏం లేదు, ఏం కార్యక్రమాలు కూడా ఏం జరగదు, డైరెక్ట్ వరంగల్ సభే. అక్కడే ఎందుకు పోయి ఇటువంటివన్నీ చేయాలి, ఇక్కడ ఉన్నాయి కదా మస్తుగా నీకు కావాల్సింది అని అక్కడ మందలిచ్చినారని అప్పుడు పత్రికల్లో కూడా వచ్చినాయి. అంత మేరకే కానీ మళ్ళా ఈ లెటర్లు రాయడము ఇవి ఏదో జరిగింది. ఇప్పుడు అక్కడ వరంగల్ సభ అందులో లెటర్లో మెన్షన్ చేసిన పాయింట్స్లో వరంగల్ సభలో కేవలం మీరు మాత్రమే మాట్లాడకుండా మీరు మాత్రమే మాట్లాడడం కరెక్ట్ కాదు, సీనియర్ నాయకులు కూడా అవకాశం ఇవ్వాల్సింది అని చెప్పేసి కూడా ఆమె మెన్షన్ చేసింది. అది అంటే ఇతర నాయకులను కూడా మాట్లాడించాల్సింది. మీరు బీజేపీని ఏమనకుండా మైల్డ్గా వదిలేసినారు. అంటే ఆమెకు అప్పుడు అక్కడ ఎన్డీఏ ప్రభుత్వమే కదా ఉన్నది, ఆమెను అరెస్ట్ చేసినప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వంలోనే ఈడీని అపాయింట్ చేయడం కానీ, ఎంక్వైరీ జరగడం కానీ, అరెస్ట్ కావడం జరిగింది. కాబట్టి వాళ్ళ మీద ఎందుకు చేయలేదు అనేది. ఎందుకంటే ఇక్కడ 3 పార్టీలు ఉన్నాయి తెలంగాణలో వచ్చేసరికి. బీఆర్ఎస్ అయితేనేమి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బీజేపీ కూడా మేము కూడా 2వ పొజిషన్కి రావాలని ప్రయత్నాలు చేస్తుంది. చేసే సమయంలో అటువంటిప్పుడు ఇద్దరిని కూడా శత్రువులుగా చూడాల్సింది, ఇద్దరి మీద విమర్శలు చేయాలా చేయకుండా బీజేపీని ఏమనకుండా వదిలేయడము వల్ల నష్టం జరుగుతుంది కదా అని పార్టీకి దాంట్లో చూపించుతుంది. అది సో ఇప్పుడు కవిత గారి ఎంటైర్ ఎపిసోడ్ చూస్తూ ఉంటే సార్, అంటే ఆమె ఇంటెన్షన్ ఏంటి సార్? అంటే పార్టీని ఇంకా డ్యామేజ్ చేయాలని. జనరల్గా ఇటువంటి అంతర్గత విభేదాలు ఏదన్నా
ఇంట్లో వెళ్ళి అన్నతోనో లేకపోతే హరీష్ రావు గారితోనో కేసీఆర్ గారితోనో కూర్చొని మాట్లాడే అవకాశం ఉంది కవిత గారికి, ఆ స్వేచ్ఛ ఉంది. అలా కాకుండా డైరెక్ట్ ప్రెస్ మీట్లు పెట్టడము ఇవన్నీ చేయడం అనేది ప్రెస్ మీట్లు పెట్టినా లెటర్ రాసింది, ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి లెటర్ రాసింది, లెటర్ లీక్ చేసిన దాని మీద ఆమె ఇప్పుడు ఫైట్ చేస్తుంది. కావాల్సిన నా పేరు బదనాం చేయాలని మీరు ఈ లెటర్ను లీక్ చేసినారని ఫైట్. ఇప్పుడంటే సరే అది బహిర్గతం అయిపోయింది, ప్రెస్ కాన్ఫరెన్స్కి అయినా పోవచ్చు, ఇంకో దానికైనా పోవచ్చు. సో ఇప్పుడు కవిత గారు ఇంకో పాయింట్ మెన్షన్ చేశారు సార్, గతంలో ఎంపీ ఎన్నికల్లో నన్ను కావాలనే మా వాళ్ళు ఓడించారు అని చెప్పేసి ఆమె చెప్పారు. సో అది జరిగిండొచ్చా సార్? పార్టీ అంతర్గత వైషమ్యాల్లో జరగచ్చు, ఏముంది. వ్యక్తులు అభ్యర్థులను ఓడిస్తారని నేను అనుకోవటం లే. ఎందుకంటే ఇప్పుడు జనంలో ఒకటైతే ఉంది, పార్టీలు గుర్తును చూసి ఓటేస్తున్నారు ప్రజలు. పార్టీ చెప్పిన మేనిఫెస్టో కానీ లేకుంటే పార్టీ చెప్పిన మాటలు కానీ పార్టీ మీద ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చి ఓట్లేస్తున్నారు. ఇక్కడ అభ్యర్థులు అనే వాళ్ళు నామినల్ అయిపోయినారు. అభ్యర్థులకు ఏదో కొంత శాతం మేరకే ఓటింగ్ ఉంటుంది కానీ అందులో ఇప్పుడు వచ్చే నాయకులు కూడా అటోళ్ళు కాదు, ఏదో ప్రజల్లో ప్రజాబలం ఉండి నిలబడితే పార్టీతో పాటు నాయకుడికి కూడా ఓట్లు ఉండేటివి గతంలో. ఇప్పుడు అటువంటిది పోయింది. ఎవరికి టికెట్ దేనికంటే క్రైటీరియానే మారిపోయింది. ఏమి డబ్బుల అర్హత ఒకటి, ఎవరు డబ్బు ఎక్కువ పెట్టగలరు, కొత్త కొత్త వాళ్ళు వచ్చినారు, వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ వాళ్ళు, కాంట్రాక్టర్లు, రకరకాల వాళ్ళు వచ్చినారు. వీళ్ళకు ప్రజాబలం ఉండదు, ప్రజలేమి అభ్యర్థులకు ఓట్లేరు, మామూలుగా పార్టీని చూసి వేస్తుంటారు. పార్టీని చూసి వేస్తుంటారు కాబట్టి వాళ్ళు నాయకులు ఒకవేళ ఓడించాలని చూసినా అంత వాళ్ళ చేతుల్లో ఉండదు, అంత శక్తి ఉండదు అంటాను. ఎవరు ఈమెను ఎంపీ ఎలక్షన్లో కావాలని మా పార్టీ నాయకులు ఓడించినారని అంటే నాయకులు వ్యతిరేకం చేసి ఉండొచ్చు, కాదండి. కానీ బీఆర్ఎస్ వాళ్ళే ఓడించారనేది ఓడించారు అని అంటే అంత శక్తి సామర్థ్యాలు ఉండవు. వ్యతిరేకం చేసినారనేది అంటే కనుక ఒప్పుకుంటారు. ఇప్పుడు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మనం చూసుకుంటే ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేదు ఇక్కడ, ఇంక్లూడింగ్ కవిత, అన్ని మెదక్తో సహా ఒక్కటి కూడా రాలే ఎంపీ ఎన్నికలు. సో ఆ వేవ్ అనేది బీజేపీ కాంగ్రెస్ వైపు ఉండింది, అంతే అంటారా సార్? అంతే కదా, జరిగింది. బీజేపీకి వచ్చినాయి, కాంగ్రెస్ వచ్చినాయి సీట్లు. బీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా రాలేదు కదా ఎంపీ. నేను ముందే చెప్తుంది కదా, అదే కదా నేను చెప్పింది. అభ్యర్థులను బట్టి కానీ అభ్యర్థులు చెప్పినారని ఓడించడం కానీ జరగదు. పార్టీల మీద ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చి పార్టీలు కోట్లేస్తారు అని చెప్పినాను. ఇప్పుడు ఆ విషయం వచ్చింది కాబట్టి అన్ని చోట్ల ఓడిపోయినారు, ఆడ ఓడిపోయింది. ఇంకొకటి సార్, ఇప్పుడు నెక్స్ట్ కవిత గారు కూడా ఇప్పుడు కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ తర్వాత ఇప్పుడు భవిష్యత్తులో ప్రెసిడెంట్గా అనౌన్స్ చేస్తారని కూడా చెప్తూ ఉన్నారు. సో అది కూడా ఒక కారణం ఉండొచ్చా? కవిత గారు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, కేటీఆర్కే ఎక్కువ. ఆ రోజు వరంగల్ సభలో కూడా ఫ్లెక్సీలో ఓన్లీ కేటీఆర్ బొమ్మే ఉంది, ఇంకెవరి బొమ్మ కూడా లేదు. అది కూడా ఒక కారణం ఉండొచ్చు. మెయిన్ ఆరోపణ అదే కదా, కేటీఆర్కే ప్రాధాన్యత ఇస్తున్నారు, నాకు ఇవ్వటం లేదనేదే కదా. నేను అప్పుడు ఉద్యోగంలో పనిచేసినాను, తర్వాత పనిచేసినాను, పార్టీ కోసం పనిచేసి జాగృతి అని పెట్టారు. ఇంతగా నేను సేవా కార్యక్రమాలు చేస్తే, పార్టీకి బలపడేదానికి నేను ఇన్ని కార్యక్రమాలు చేస్తే నాకు తగు ప్రాధాన్యతనివ్వాలా అనేదే కదా ఆమె వాదనంతా. సో ఇప్పుడు అదొక అంశం, ఇప్పుడు పార్టీలో ప్రాధాన్యత అనేది ఇవ్వలేదనేది. ఇంకొకటి సార్, అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు షర్మిల గారి విషయము, కవిత గారి విషయం రెండు ఇద్దరు కంపేర్ చేస్తున్నారు. రెండు ఫ్యామిలీలకి ఈ చెల్లెళ్ళు పూరు ఏంటి అని చెప్పేసి ఇద్దరు కూడా సేమ్ కొంత అధికారం కోసం కొంచెం ఇబ్బంది పెడుతున్నట్టు ఫ్యామిలీకి అనుకోవచ్చా? అక్కడ రెండు సమస్యలు మీరు అక్కడ ఆస్తి భాగ పరిష్కారాల విషయం, రెండోది రాజకీయ భాగస్వామ్యం అయితే రెండు ఇమిడి ఉన్నాయి అక్కడ, షర్మిల గారికి జగన్కి. ఇక్కడ వచ్చేసరికి రాజకీయ భాగస్వామ్యమే ఉంది. ఇంకా
ఉమ్. కాసేపు భాగస్వామ్యం ఇక్కడ ఆస్తి తగాదాలు ఉండొచ్చా? ఆస్తి తగాదాలు అనే దానికి కొంచెం, ఎందుకంటే ఈమె వేరే ఇంటికి వెళ్ళిపోయింది. అవును. కొంచెం ఆశ కూడా ఉండొచ్చులే, మా నాయన తండ్రి గారు సంపాదించినారు కదా, ఇప్పుడు నాకు కొంత ఇవ్వచ్చు అనేది ఆశ ఉండొచ్చు. ఉమ్. అయితే ఇక్కడ ఆస్తి తగాదాలు బయటకు రాలేదు, కానీ రాజకీయ తగాదాలు బయటకు వస్తున్నాయి. ఉమ్. సో ఇప్పుడు మేజర్గా అయితే ఈవెన్ పార్టీలో ఉన్న అనేక మంది నాయకులు కూడా లైక్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, వీళ్ళు కవిత గారిని దూరం పెట్టడానికి ప్రధాన కారణం లిక్కర్ స్కామ్లో ఆమె జైలుకి వెళ్ళడం, అదే అనుకోవచ్చా? ఎందుకంటే పార్టీకి అది భారీ డ్యామేజ్ అలా భావిస్తున్నారు. అట్టనే దానికి లేదు కదా, లిక్కర్ శ్యామ్లో ఆమె ఉన్నది కాబట్టి ఆమెను దూరం పెడతాన్నారు అన్న దానికి లేదు. లిక్కర్ స్కామ్ సరే వచ్చినాయి కేసులు, చాలా మంది మీద వస్తున్నాయి. ఇప్పుడు రేపు పొద్దున మేడిగడ్డది ఉంది, అవును, కేసీఆర్ గారి మీద కూడా జరుగుతుంది, జరిగిన కేటీఆర్ గారి మీద కూడా ఉంది. కేటీఆర్ మీద జరుగుతుంది, కేటీఆర్ లేదండి, హరీష్ రావు, సంతోష్, సీఎం కేసీఆర్, హరీష్ రావు మినిస్టరు, ఫైనాన్స్ మినిస్టర్ ఈటల రాజేందరం, అంటే రాజకీయంగా వచ్చిన వాళ్ళు. అవతల ఆఫీసర్స్ అంతా ఉండాలనుకోండి, ఇంప్లిమెంటేషన్ చేసిన అధికారులు అయితేనేమి, నిర్ణయాలు చేసేటప్పుడు పాల్గొన్న అధికారులు అయితేనేమి, వాళ్ళు వీళ్ళకు సంబంధించి ఉంది. అది ఇంకొకటి ఉంది, టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, అది ఎవరెవరికి చుట్టుకుంటుందో అది వేరే సమస్య. ఇప్పుడు అంతవరకు అధికారులనే విచారిస్తున్నారు. ఈ అధికారుల నుంచి అసలు వ్యక్తి అమెరికాలో ఉన్నాడు, ఆయన రాకుండా తప్పించుకుంటున్నాడు, అతను వస్తే కనుక అందరూ ఏం చెప్తున్నారు, అతను ఆదేశాలు ఇచ్చినారు, అతను నాకు పైనుంచి ఆదేశాలు అంటున్నారు. ఆ పైనుంచి ఎవరు అనేది చెప్పాలి కదా, వచ్చినప్పుడు ఎవరెవరికి చుట్టుకుంటుందో అది ఎవరెవరికి చుట్టుకుంటుందో, ఇవన్నీ ఉన్నాయి వీళ్ళకు సమస్యలు. అది వేరు సమస్య. ఇప్పుడు వచ్చింది లిక్కర్ స్కామ్ అనేది పెద్ద ఇంపార్టెన్స్ కాదు, వాళ్ళ మీద వస్తాడాయి కదా స్కాములు. మేడిగడ్డ వచ్చిందంటే కనుక అది డబ్బుల సమస్యే కదా, అది కూడా అందులో ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా మేడిగడ్డలో. అంటే ఇంకోటి, కేటీఆర్ గారు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్, బీఆర్ఎస్ పార్టీలోనే కోవట్లు చాలా మంది ఉన్నారు అని, కేసీఆర్ ఒక దేవుడు, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయి అని చెప్పేసి ఆమె చెప్పింది, కవిత చెప్పారు. నిజంగా కోవట్లు దయ్యాలు చాలా ఉన్నాయా? ఆమె చెప్పింది ఇట్లా దయాలు అన్నారు, యాంగ్లింగ్ టువర్డ్స్ ద 3 people అంటే, ఇంకా మిగతా వాళ్ళకి ఏం సంబంధం ఉంది? ఆయనతో పోయి మాట్లాడేవాడు ఎవరు ఉన్నారు? ముఖ్యమంత్రి గారితో, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళే వాళ్ళు లేరు, సలహాలు చెప్పేవాళ్ళు లేరు, ఎవరు లేరు. ఉన్నది వాళ్ళు నలుగురే ఏదన్నా మాట్లాడుకోవాల్సింది, చేయాల్సింది, వాళ్ళని అనుకోవాల్సిందే కానీ మిగతా వాళ్ళని అనే దానికి. ఇంకొకటి సార్, ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేవాళ్ళు గతంలో నేను అడ్డుపడ్డానని చెప్పేసి కూడా కవిత గారు చెప్పారు. ఉందా సార్ ఆ సిచ్యువేషన్ జరిగి ఉండొచ్చు అంటారా? ఆమె చెప్తాంది, పార్టీలో ముఖ్య నేత. అవును. ఇప్పుడంటే దూరం జరిగిండొచ్చు అనుకో ఈ వారం 10 రోజులుగా. అంతకుముందు అయితే కీలక నాయకులుగా ఏం జరుగుతుంది అనేది ఆమెకు కూడా తెలుసు కదా. అప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లోనో ఎప్పుడో ఇదనం స్టేట్మెంట్ ఇచ్చింది అనుకుంటా, పత్రికల్లో స్టేట్మెంట్ ఇచ్చింది అనుకుంటా. బీజేపీతో కుమ్మక్కయ్యేదానికి ప్రయత్నం చేసినారు, అప్పుడు నేనే అడ్డుకున్నాను అని చెప్పింది. ఆమె చెప్తాంది కదా అంతర్గతంగా. సో ఎందుకని బీజేపీతో విలీనానికి వీళ్ళు అంతగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటారు బీఆర్ఎస్ వాళ్ళు? అంటే సీట్ల ఒప్పందం ఉంటుంది, విలీనం అని చెప్పలేదు కదా. బీజేపీతో అవగాహన గురించుకునేదాని ప్రయత్నం చేస్తే నేను వద్దని అడ్డుకట్ట వేసినాను. సో అంటే కేసీఆర్ గారు ప్రయత్నించుంటారా సార్ నిజంగా? అంటే మోదీ గారికి కేసీఆర్ గారు జనరల్గా రెగ్యులర్ ఫైట్ ఉంటుంది, మనం చూస్తుంటాం. అలాంటిది బీఆర్ఎస్ బీజేపీ అంటే ఒక స్టేజ్లో ఆయన నేషనల్ లీడర్ కావాలనుకొని ఇతర రాష్ట్రాల్లో తిరగడము, మీకు ఫైనాన్స్ చేస్తానని చెప్పడము, అవన్నీ కొన్ని మోడీకి పిన్పిట్ కలిగించినవి. తర్వాత ఇక్కడ కావాల్సింటే రాజకీయంగా ఏముంటుంది, అది శత్రుత్వం అనేది శాశ్వతంగా ఉండదు, మిత్రుత్వం శాశ్వతంగా ఉండవు. మరి ఏ ప్రయత్నాలు జరిగినాయో అది ఆమె చెప్పింది కాబట్టి, సొంత బిడ్డ చెప్తుంది, అంతర్గతంగా అప్పుడు పార్టీ వ్యవహారాల్లో పాల్గొంటున్నారు కాబట్టి ఆమె చెప్పిన మాటలు అవి ఏంట.
సో బీజేపీ అయితే బీఆర్ఎస్ వస్తే స్వాగతించే అవకాశం ఉందంటారా బీజేపీకి? బీజేపీ పార్టీ బీఆర్ఎస్ ఒకవేళ పొత్తుకి వస్తే స్వాగతించే అవకాశం ఉందంటారా ఇక్కడ లోకల్ బీజేపీ వాళ్ళు? ఇప్పుడా? ఆ. ఇప్పుడైతే ఏమో చెప్పలేను. అంటే అప్పుడు ఎప్పుడో ప్రయత్నం చేసినారని చెప్తున్నారు. ఇప్పుడైతే చెప్పేదానికి అవకాశం లేదు. ఎందుకంటే బీజేపీ మేము సొంతం 2వ స్థానానికి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు మూడు వ్యవస్థలు ఉన్నాయి కదా. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ పొద్దున అధికారంలోకి వస్తుందా రాదా అది వేరే సమస్య. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చేదానికి ప్రయత్నాలు చేయాలని వాళ్ళ అవస్థలు వాళ్ళ తంటాలు పడుతున్నారు. సరే, అటు బీజేపీ కూడా పార్టీని బలపరుచుకొని వాళ్ళు కూడా మొన్న 8 ఎంపీ సీట్లు రావడంతో వాళ్ళకు కూడా ఊపు వచ్చింది. వాళ్ళు రావాలని ఉన్నారు. ఈ 3 వ్యవస్థలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ 3 వ్యవస్థల్లో ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్తో రాజీ పడింది అనుకో, బీజేపీకి దెబ్బ కదా. వీళ్ళు సీట్లు ఎక్కువ అడుగుతారు కదా. లేదు ఇంకా ఈక్వల్గానే ఇవ్వాల్సింది వస్తుంది. మరి అవన్నీ తర్వాత ఎన్నికల సమయంలో వచ్చే సమస్యలు. ఇప్పుడైతే వాళ్ళు సొంతంగా పార్టీని నిర్మాణం చేసుకోవాలనే దృక్పథంతో వాళ్ళు ప్రయాణం సాగుతుంది. ఇంకోటి సార్, ఇప్పుడు కవిత గారు ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీకి ఇంకా భారీ డ్యామేజ్ జరిగే అవకాశం ఉందిగా సార్? ఇప్పుడైతే డ్యామేజ్ జరిగినట్టే కదా. ఆమె మాట్లాడిన మాటల వల్ల అయితేనేమి, ఈ అంతర్గత కలహాల వల్ల అయితేనేమి కొంత డ్యామేజ్ అయితే జరుగుతుంది కదా పార్టీకి, తప్పదు కదా అది. సో లైక్ ఎలా అయితే సిరిబిల్లా గారు జగన్ గారిని భారీ డ్యామేజ్ చేశారో, లైక్ సేమ్ కవిత కూడా ఇప్పుడు బీఆర్ఎస్ని డ్యామేజ్ చేస్తుంది, అలా అనుకోవచ్చా? అంటే అక్కడ వేరు సమస్యలే, అవన్నీ ఆయన సొంత విషయాలు అయితేనేమి, స్వయంకృతాపరాధం అంటారు దాన్ని. వైఎస్ఆర్సీపీది ఆంధ్రాలో వచ్చేసరికి స్వయంకృతాపరాధం. దానికి మిగతాటన్నీ యాడెడ్ ఫ్యాక్టర్స్ అయ్యిండొచ్చు, కానీ ఆమె వల్ల నష్టం జరిగిందనే దానికి లేదు అంట. ఆమె ఒక కాంగ్రెస్ పార్టీని పునరుద్ధరించడానికి ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున తిరిగినారు, అది వేరు. ఇక్కడ వచ్చేసరికి ఈమె ఇంతవరకు ఒకటిగా ఉండి కుటుంబంలో మనిషిగా ఉండి ఇప్పుడు కీలక సమయంలో మాట్లాడిన దానివల్ల నష్టం అయితే జరుగుతుంది.